దేశవ్యాప్తంగా ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిన ఉగ్రవాద దాడిలో జమ్మూ కాశ్మీర్లో మంగళవారం ఉగ్రవాదులు దాడి చేయడంతో 28 మరణించారు. వారిలో మన ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాలకు చెందిన 3 మనవాళ్ళు ఉండటం చాలా బాధాకరమైన విషయం. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో మరణించిన వారి తాలూకా అందరూ కూడా ఆ దాడి జరిపిన ఉగ్రవాదులను తీవ్రంగా శిక్షించాలని ప్రధానమంత్రిని, హోంమంత్రిని కోరుకుంటున్నారు. ఇంత అమానుషంగా చంపిన వీరిని కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలు జరుగుతున్నాయి. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా ప్రధానిని కోరుకుంటున్నారు. మన ప్రధాని గారు కూడా వెంటనే నిర్ణయం తీసుకొని పర్యాటకుల్ని, అంటే పాకిస్తాన్ నుంచి మన దేశానికి వచ్చిన పర్యాటకుల్ని వితిన్ 1 వీక్లో ఎట్టి పరిస్థితుల్లో రిటర్న్ వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా పాకిస్తాన్ నుంచి ఇక్కడి నుంచి పాకిస్తాన్కి రాకపోకలన్నీ బంద్ చేసేశారు. అక్కడ కాల్పులే శబ్దాలు, కన్నీళ్లే జవాబులు. కానీ ఒక్కొక్కరిలో ఒక ఊరు బతుకుతోంది. ఒక్కొక్కరిలో తండ్రి కలలు, తల్లి ఆశలు, కుటుంబం ఆశ్రయం అయ్యింది. పాకిస్తాన్ టెర్రరిస్టులు కాల్చిన బుల్లెట్ మన గుండెల్లో పడింది. ఇది ఒక తుపాకీ కాదు, ఇది మానవత్వాన్ని చంపిన సన్నివేశం. విచక్షణారహితంగా చంపిన వీరు నన్ను కూడా చంపేయండి అన్న మహిళతో మిమ్మల్ని మేము చంపాం, ఎందుకంటే ఇక్కడ జరిగినదంతా వెళ్ళి మీ ప్రధానికి మీరు వివరంగా చెప్పాలి కదా, అందుకే మిమ్మల్ని వదిలేస్తున్నాం అని చాలా కఠినంగా మాట్లాడారు ఆ తీవ్రవాదులు. ఈ చనిపోయిన వారిలో మధుసూదన్ అనే వ్యక్తి బాడీలో 42 బుల్లెట్లు దిగినాయి. అంటే ఎంత దారుణంగా విచక్షణారహితంగా వాళ్ళు ప్రవర్తించారు అనేది ఇక్కడే తెలుస్తుంది. వీళ్ళు ఒక రకంగా మనుషులు కాదు, రాక్షసులు అనడంలో సందేహమే లేదు. చనిపోయిన వాళ్లలో ఐబీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులు మాత్రమే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇంత దారుణంగా జరిగిన ఈ మారణ హోమానికి దేశ ప్రజలందరూ కూడా ఏకతాటిపై వచ్చి కఠినంగా శిక్షించాలని ముక్కంటతో కోరుకుంటున్నారు. దాడి చేసింది మేమే అంటూ టీఆర్ఎఫ్ సిగ్గు లేకుండా ప్రకటన చేస్తుంది. తుపాకీ పట్టుకున్న వాళ్ళకి గుండె ఉండదా అనుకుంటాం, కానీ మన జవాన్ల గుండె దేశం కోసం ఆగిపోతుంది. వాళ్ళు కాల్చిన బుల్లెట్లు మన దేశ పౌరుల మీద పడిన ప్రతిసారి టెర్రరిస్ట్ అనే మాట చాలా చిన్నదవుతుంది. అది తిన్నగా అనిపించదు. అది ఒక్క మాట కాదు, ఒక తల్లిని తల్లి కాకుండా చేసిన శబ్దం, ఒక ఇంటిని వెలుతురు లేకుండా చేసిన చీకటి. వాళ్ళు దాక్కొని కాల్చారు, కానీ మన వాళ్ళు ఎదిరించి నిలబడతారు. తెలుగు గుండైనా దేశం కోసం చచ్చింది. జీవితం మాత్రం అంతే, కానీ జాతి కోసం పోయిన ప్రాణం అది శాశ్వతమైన గౌరవం. ప్రకృతికి అందాన్నిచ్చే ఆ ప్రాంతంలో అమరులైన అమరవీరులకు నివాళులు.